activity exercise involving active warm up ఏంటంటే general light activity exercise involving the major muscles group to increase your all body temperature without specific performance to skill used in the actual event. ఓకే, జనరల్ వార్మప్ అనేది ఇది లైట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ నీ లోడ్ అనేది పెంచుకుంటూ నీ లోడ్కు సంబంధించి నువ్వు ఏదైతే ఆసనం చేయాలనుకుంటావో దానికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ కావాలనుకుంటే అది ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ పాయింట్ గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ పెంచుకుంటూ చేయాల్సి ఉంటుంది ఈ యాక్టివ్ వార్మప్ లో. ఓకే, తర్వాత ఇందులో టైప్స్ ఆఫ్ ఇంకోటి స్పెసిఫిక్ వార్మప్ అని ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇందులో జనరల్ వార్మప్ అండ్ స్పెసిఫిక్ వార్మప్ చెప్పాను కదా. ఆ ఈ జనరల్ వార్మప్ మూమెంట్స్ అనేది ఎలా ఉంటాయంటే ఒకటి వాకింగ్ ఉంటుంది, నెక్స్ట్ జాగింగ్, ఓకే, నెక్స్ట్ పైన స్లో రన్నింగ్, నెక్స్ట్ పైన లిటరల్లీ రన్స్ అంటే కొంచెం స్పీడ్ ఉరకడం ఆగడం మళ్ళీ స్పాట్ గా ఉరకడం మళ్ళీ ఆగడం, లిటరల్ రన్స్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి బ్యాక్ రన్స్, వెనక నడవడం ఇట్లా. ఆల్టర్నేట్ ఆర్మ్ అండ్ లెగ్ మూవ్మెంట్, ఆల్టర్నేట్ గా అంటే ఒకసారి లెగ్ ఒకసారి హ్యాండ్ టచ్ చేసుకుంటూ రన్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ స్కిప్పింగ్ అంటే స్లోగా జంపింగ్ చేయడం అక్కడే ఉన్న ప్లేస్ లోనే. తర్వాత హ్యాంగ్ రన్స్, రన్నింగ్ చేసుకుంటూ పైకి ఎగరడం. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ జంపింగ్ మూవ్మెంట్. జనరల్ గా జంపింగ్ సెంటర్ ఉంటాయి కదా, ఒకసారి 1 2 లెగ్స్ దగ్గరికి ముందుకు వెనకకు ఇలా ఇలా ఆల్టర్నేట్ గా ఇది చేయడాన్ని జనరల్ జంపింగ్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జనరల్ వార్మప్ అనేది ఏంటంటే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వార్మప్ exercise is slowly running, fast running, calisthenic jumping, stretching, muscles it can be done. They are common for the asanas. ఓకే, ఏంటంటే ఈ జనరల్ వార్మప్ అనేది లైక్ చెప్పాను కదా ఇది ఎప్పటికి ఒకటే మీనింగ్ అండి. కామన్ ఒక్కటే బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్ వార్మప్ అంటే చిన్న చిన్నగా ఫస్ట్ నుంచి వెళ్ళి మన బాడీని టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ నుంచి వెళ్ళి అప్ టు 50 45 వరకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎలా అంటే క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ క్రమంగా పెంచడం అనేది మన ఫిజికల్ గా సెల్ఫ్ గా డిపెండ్ కాకుండా చేసే పద్ధతినే జనరల్ వార్మప్ అంట. ఓకేనా, ఇక్కడ ఇంకోటి స్పెసిఫిక్ వార్మప్ అని ఇంకో నెక్స్ట్ హెడ్డింగ్ చేసుకోండి. స్పెసిఫిక్ వార్మప్స్. Passive warm up. This kind of warm up done after general warm ups, special exercise including in it. ఓకే, ఇదేంటంటే ఏదైతే మనం జనరల్ ఎక్సర్సైజ్ చేస్తామో జనరల్ ఎక్సర్సైజ్ మీన్స్ అదేంటి చిన్న చిన్న పెంచుకుంటూ మన బాడీ టెంపరేచర్ ను 37 నుంచి 45 ఆ రేంజ్ వరకు నార్మల్ గా టెంపరేచర్ అనేది ఓల్ బాడీ టాప్ టు బాటమ్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే సపోజ్ నువ్వు బ్యాక్ బెండ్ కావాలి. ఓకే, బ్యాక్ బెండ్ కావాలనుకో మనకు ఎక్కడ ఎక్కువ ఇప్పుడు మనకు లోడ్ ఎక్కడ పడుతుంది ఎక్కువ బ్యాక్ సైడ్ ఇక్కడ పడుతుంది ఇప్ వెనుక బ్యాక్ బోన్ కి ఎక్కువ కావాలి. మనకు అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఈ బ్యాక్ బోన్ కు రిలేటెడ్ సంబంధించిన మళ్ళీ వార్మప్స్ ఎక్సర్సైజ్ మళ్ళీ చేయాలి కొంచెం కొంచెం క్రమక్రమంగా. అదేంటంటే స్పెసిఫిక్ వార్మప్ అంటారు దాన్ని. స్పెసిఫిక్ అంటే దానికి రిలేటెడ్ గా దానికి అనుగుణంగా అది ఎలా అయితే బెండ్ చేస్తామో ఆ బెండ్ చేయడానికి ఏ ఎక్సైల్ కావాలి దానికి ఎంత ఫ్లెక్సిబిలిటీ కావాలి అది ఎంత ఫ్లెక్సిబిలిటీ అయితే మనం మన అనుకున్న ఎఫర్ట్ రీచ్ అవుతాం అని అనుకొని దానికి ఎఫెక్ట్ అనేది పెట్టడం దాన్నే స్పెసిఫిక్ వార్మప్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ పాసివ్ వార్మప్. సబ్మిటింగ్ పాసివ్ వార్మప్. పాసివ్ PASSIV ప్యాసివ్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోం బండ గుర్తు. ప్యాసివ్ వార్మప్ అంటే డిపెండ్ అవ్వడం.
ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం. In this kind of warm up, muscles are not used to raising the body temperature. Instead, other techniques are used. ఇక్కడ ఏంటంటే మన బాడీ యొక్క మజిల్స్ కానీ మనకు బోన్స్ లో కానీ పెయిన్ గిట్లా ఉంటే మన సెల్ఫ్ గా మనం యాక్టివిటీ అనేది చేయం ఇక్కడ. మన బాడీ రెస్ట్ లో ఉంచి అదర్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అవేంటో ఇప్పుడు చూద్దాం. Instant participation of physical activity, the body warmed up through the external sources. అవి ఏంటంటే మన బాడీకి ఎక్కువ ప్రెస్ అయినప్పుడు కానీ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ మన వల్ల కాదు ఇంకా, అప్పటికే కింద కూలబడిపోతూ ఉంటాం. సపోజ్ ఏంటంటే బాగా హెవీగా మెట్లు స్టెప్స్ కానీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత స్టెప్స్ కానీ అవి ఎక్కిన తర్వాత ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ లెగ్స్ కానీ పట్టేయడం కానీ, లేదంటే ఎక్కువ వంగి కోసం నడిచిన ఉరికిన తర్వాత ఏమిటంటే మనకి ఇక్కడ అప్పర్ థై, ఆమ్స్ట్రింగ్ మజిల్, థై మజిల్స్ అనేది మొత్తం పట్టేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఏమైందంటే మనం నడవలేము, కూర్చోలేము, అలా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి మసాజ్ చేస్తూ ఉంటారు. మారుతానంట దాన్ని, మారుతాను. మనం ఫస్ట్ చెప్పాం కదండి, ప్యాసివ్ ఏంటి, ఒకరి మీద డిపెండ్ అయ్యి, అంటే ఒకరి సాయం తీసుకొని అక్కడ ఉన్న మన పెయిన్ కానీ స్ట్రెస్ కానీ ఆ, దాన్ని మనం రిలాక్సేషన్ చేసుకోవడం, దాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడానికి ఉపయోగించేదే ప్యాసివ్ వామప్ అంటారు. అది ఏ విధంగా చేస్తారంటే పాయింట్స్ రాసుకుంది, త్రూ ద మసాజ్ ద్వారా చేసుకోవచ్చు. మన బాడీలో టిష్యూస్ కానీ మజిల్స్ కానీ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ అయితే అదేంటంటే త్రూ ద మసాజ్ ఒకటి. నెక్స్ట్ కొంతమంది మెంటల్ గా స్ట్రెస్ అయి ఉన్నారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, సమ్ కప్ ఆఫ్ కాఫీ తాగుతారు, టీ తాగుతూ ఉంటారు. ఓకేనా, లేదంటే స్టీమ్ అంటే ఆవిరి పడతా ఉంటారు. మనకు బ్రీతింగ్ కానీ అన్న ఇక్కడ లంగ్స్ లో కానీ అప్పర్ బాడీలో ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఏం చేస్తారు, దగ్గుపరచం ఇట్లా ఇవి పడితే స్టీమ్ పడతా ఉంటారు, ఆవిరి పడతా ఉంటారు. త్రూ ద సన్ బాత్. ఓకేనా, చల్లీలు మార్నింగ్ చేస్తూ ఉంటారు డి విటమిన్ రావాలని చెప్పేసి. బై బాతింగ్ ఇన్ ద హాట్ వాటర్, వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. తర్వాత షార్ట్ వేవ్ డయథెరపీ అంటారు, అంటే ఇది ఎలక్ట్రికల్ గా పనిచేస్తుంది అంటారు. ఎట్లా అంటే ఎలక్ట్రిక్ షాక్ కొడతారు కొంచెం, అంటే లైట్ డీసీ పవర్ అంటారు వాటిని, ఎస్డబ్ల్యూటీ అంటారు. షార్ట్ వేవ్ డయథెరపీ అంటే ఆ, అది మన ఫిజియోథెరపీలో వస్తుంది, ఇందులో రాదు. ఫిజియోథెరపీ ఏంటంటే లైట్ డీసీ పవర్ తోని మనకు ఎక్కడైతే పెయిన్ ఉందో దాన్ని కొంచెం కొంచెం ఆ, ఈ ఎలక్ట్రిక్ డీసీ పవర్ తోని మన బాడీని అక్కడున్న ఏదైతే ఎంతవరకు పెయిన్ ఉందో ఆ పెయిన్ బట్టి మనం దాన్ని ఎలక్ట్రిక్ డీసీ పవర్ అనేది అప్లై చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం కూల్ డౌన్ గురించి చెప్పుకుందాం, అంటే వామ్ డౌన్. ఇదే వామ్ అప్. బాడీని ఎలా పెంచాలి, వేడి అది ఎందుకు పనిచేస్తుంది, దాని బెనిఫిట్స్ ఏంది, దాని టైప్స్ ఏంది, ఆ డెఫినేషన్ ఏంది, మీనింగ్ ఏంటి అని చెప్పేసి ఈ రోజు మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే కూల్ డౌన్. అది మరి వామ్ అప్ చేసినాం, బాడీ టెంపరేచర్ అనేది 37 నార్మల్ టెంపరేచర్ నుంచి వెళ్ళి 45 మనకు కావాల్సినంత యాక్టివిటీస్ రిలేటెడ్ గా మన బాడీ టెంపరేచర్ అనేది పెంచుకుంటూ వెళ్ళాం. తర్వాత మళ్ళీ ఆ అట్లా పెంచుకున్న తర్వాత ఊరికే కూర్చుంటాం, కూర్చోవచ్చు. కూర్చుంటే ఏమైంది ప్రాబ్లం, లాక్టిక్ యాసిడ్ అనేది ఇప్పుడు ఈ బ్లడ్ లో చాలా యాసిడ్స్ మనకు బ్లడ్ తో కలిసి ఉంటాయి కాబట్టి మైల్స్ లో ఫామ్ అవుతా ఉంటాయి. ఏంటిది, యూరిక్ యాసిడ్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ ఇవన్నీ ఇందులో రన్ అవుతా ఉంటాయి. రన్ అయినప్పుడు ఏమైందంటే ఒక్కసారి ఆగినాం అనుకో, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మన బాడీ హై టెంపరేచర్ చేసి ఆగినాం అనుకో, మనకు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే కిడ్నీలో స్టోన్ రావడం కానీ, సడన్ గా యూరిన్ వెళ్ళినప్పుడు ఇట్లా యూరిన్ లో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. దీనివల్ల అవుతుంది. ఎప్పుడైనా కూడా బాడీ టెంపరేచర్ నార్మల్ గా అసలు దీని సర్టెన్ సెల్సియస్ ఏంటంటే 40 42 ఇది దాటిన ఇంత టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్ వెళ్ళకూడదు. అది ఎప్పుడు మనం పెంచుకున్నప్పుడు సర్టెన్ 1 అవర్ లోపు, హాఫ్ 1 అవర్ లోపు బాడీ టెంపరేచర్ అనేది మన యాక్టివిటీతో పెంచుకున్నప్పుడు ఆ యూరిన్ ఇట్లా వెళ్ళామంటే బ్లడ్ లో మనకు తెలియకుండానే ఆ బ్లడ్ అనేది యూరిన్ లో కలిసి వెళ్తా ఉంటుంది మనకు తెలియకుండానే. అట్లా అని చెప్పేసి ఈ జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ ఎయిట్ ఉంటుంది కదా సార్ అప్పుడు వెళ్తుంది అంటే అప్పుడు వెళ్ళదు. జస్ట్ మనంతరం మన యాక్టివ్
ఆ ఫిల్ చేసే క్రమంలో అక్కడ లోడ్ ఎక్కువ పడి ఆ అదే హీట్ లో ప్రెషర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. అక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల యూరిన్ లో బ్లడ్ అనేది కలిసి వెళ్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కానీ మనం బ్రీతింగ్ ఎక్కువ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ వార్మ్ చేసి ఎక్కువ గేమ్ యాక్టివిటీ చేసిన వెంటనే అసలే యూరిన్ కానీ లేదా వాటర్ కానీ అసలు తీసుకోకూడదు. బాడీ కూల్ డౌన్ చేసుకున్నాకనే యూరిన్ కైనా వెళ్ళాలి, మోషన్ కైనా వెళ్ళాలి, వాటర్ తీసుకోవాలి. ఈ మూడు plants. దీనివల్ల చాలా నర్వస్ అవుతా ఉంటుంది. ఓకేనా సార్? ఓకే.